చాణక్యుడు చెప్పిన కొన్ని సూత్రాలను పాటిస్తే ఎలాంటి వారినైనా మన దారిలోకి తెచ్చుకోవచ్చని తెలుస్తుంది. మనుషులతో మెలగడం, వారితో కలిసి నడవడం లాంటి పనులు చాలా కఠినమైనవి. మనుషులతో ఎలా మెలగాలో తెలియకపోతే మనకెంత తెలివి ఉన్నా వృధానే. వారితో మనకు కావలసిన పనులు చేయించుకోవాలంటే చాలా పద్ధతిగా, తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలాంటి వారి కోసం ఆచార్య చాణక్యుడు కొన్ని విషయాల్ని చెప్పాడు. అవి పాటిస్తే ఎంతటి వారైనా మీ వైపుకు తిప్పుకోవచ్చు. అయితే ఎలాంటి వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలో ఒకసారి చూద్దాం. ప్రతి చిన్న విషయానికి కోపం, చిరాకు తెచ్చుకునే వారితో మర్యాదగా, ప్రశాంతంగా ప్రవర్తించాలి. వాళ్ళెంత కోపం చూపినా మీరు చిరునవ్వుతోనే సమాధానం చెప్పాలి. దీంతో వాళ్లే ఆటోమేటిక్గా మీ దారిలోకి వస్తారు. ఇది చాలా సింపుల్ టెక్నిక్. ఇక కొంతమంది మూర్ఖులు ఉంటారు. వారిని ఎప్పుడైనా పొగుడుతూనే ఉండాలట. వారిని ఎల్లప్పుడూ ఫాలో అవుతూ ఉండాలట. ఆటోమేటిక్గా వాళ్ళు మీ దారిలోకి వస్తారట. మన ముందున్న వాళ్ళు తెలివిగల వాళ్ళు, ప్రతిభావంతులు అయి ఉంటే అలాంటి వారితో ఎలాంటి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పకూడదు, నిజమే చెప్పాలట. అప్పుడు వాళ్ళు మన మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ మన దారిలోకి వస్తారు. ఇక ఈగో ఎక్కువ ఉన్నవారితో, ఈగో తమ చుట్టూ వైఫైలా తిరిగే వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలంటే వారితో మర్యాదగా నడుచుకోవాలి, చాలా పద్ధతిగా ప్రవర్తించాలి. దీంతో వాళ్లే మన దారిలోకి వస్తారు. ఇక స్వార్థపరులు, అత్యాసపరులు చాలామంది ఉంటూనే ఉంటారు. ఇలాంటి వారిని సులభంగా మన దారిలోకి తీసుకురావచ్చు. వీరికి కాస్త ధనం చూపిస్తే చాలు మన దారిలోకి వస్తారు. ఇక చిన్నపిల్లల్ని దారిలోకి తెచ్చుకోవాలంటే చిన్నపిల్లలను తల్లిదండ్రులు ఆప్యాయతగా దగ్గరికి తీసుకోవాలి. 5 సంవత్సరాల వరకు గారాబంగా, ప్రేమగా పెంచాలి. 10 ఏళ్ల వారితో ఎలాంటి దురుస్తనం ప్రవర్తించకూడదు. 15 ఏళ్లు దాటిన వారితో స్నేహంగా మెలగాలి అని చాణక్యుడు చెప్పుకొచ్చాడు. ఇవి పాటిస్తే ఎలాంటి వారినైనా సరే తమ దారిలోకి తెచ్చుకుని తమ మాట వినేటట్టు చేయవచ్చని చాణక్య నీతి ద్వారా తెలుస్తుంది. మరిన్ని చాణక్య నీతుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.